క్రీస్తు పునరుద్ధానాన్ని లోకానికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ నెల 4వ తేదీన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయవాడ కేథలిక్ పీఠం మోన్సేన్యూర్ ఫాదర్ మూవల ప్రసాద్ సహా పలువురు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తెలిపారు. క్రీస్తు పునరుద్ధానం ద్వారా లభించిన రక్షణ, శాంతి, సమాధానాలను పెంపొందించేందుకు గత 15 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. క్రైస్తవ సంఘాల నేతృత్వంలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్కు సంబంధించిన పోస్టర్, టీషర్ట్లను బెన్ సర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్ కేథడ్రాల్లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విడుదల చేశారు. అనంతరం విజయవాడ కేథలిక్ పీఠం మోన్సేన్యూర్ ఫాదర్ మూవల ప్రసాద్, ఏపీ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఫాదర్ దయానందం, ఇంకా సంఘం ప్రతినిధులు జయకుమార్, కరుణానిధి తదితరులు పాల్గొని మాట్లాడారు. 4వ తేదీన నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం గురించి వివరించారు. తెల్లవారుజామున 5:30 గంటలకు బెన్ సర్కిల్ సమీపాన ఉన్న సెయింట్ పాల్ కేథడ్రాల్ నుంచి ప్రారంభమయ్యే ఈ రన్ ఫర్ జీసస్ సూర్యారావుపేటలోని సిఎస్ఐ చర్చ్ వరకు కొనసాగుతోంది. వివిధ క్రైస్తవ సంఘాల పీఠాధిపతులు ఈ రన్ ఫర్ జీసస్లో పాల్గొంటారని తెలిపారు. విజయవాడలోని క్రైస్తవులందరూ ఈ రన్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం వెనుక ఉన్న చారిత్రక సత్యాలను లోకానికి తెలియచేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వివరించారు. క్రీస్తు పునరుద్ధానం ద్వారా లభించిన రక్షణ, శాంతి, సమాధానాలను విశ్వాసులు పొందేందుకు యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం వెనుక ఉన్న చారిత్రక సత్యాలను లోకానికి తెలియచేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వివరించారు. క్రీస్తు పునరుద్ధానం ద్వారా లభించిన రక్షణ, శాంతి, సమాధానాలను విశ్వాసులు పొందేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. లేఖనాలను ఎంతో ఘనంగా వివరించినటువంటి భక్తుడైన పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. క్రీస్తు పునరుత్థానుడు కాకపోతే మేము ప్రకటించిన విశ్వాసం అంతా కూడా వ్యర్థమవుతుంది. సమాధి మీద క్రీస్తు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందువలన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటించాలి, క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అందరికీ తెలిసినట్లుగా గుడ్ ఫ్రైడే అందరికీ తెలుసు, క్రీస్తు శిలువ మీద మరణించినటువంటి రోజు అది. కానీ చాలామంది ఆయన తిరిగి పునరుత్థానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని అంతగా ప్రాధాన్యత ఇవ్వనటువంటి సందర్భంలో మేము మరణించినటువంటి క్రీస్తు తిరిగి పునరుత్థానుడయ్యాడు, మహిమాన్వితమైనటువంటి శరీరంతో తండ్రి మహిమను అందరికీ కూడా చూపించాడు, దానికి సాక్షులుగా ఉండాలని కూడా చెప్పాడు. ఆయన మళ్ళా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో, ఆరోహణమైనటువంటి సమయంలో ఒక మాట చెప్తాడు శిష్యులకు, మీరు లోకమంతటా కూడా వెళ్ళి తండ్రి, కుమార, ఆత్మదేవుని నామములో అందరినీ నా బిడ్డలుగా చేయమని చెప్తాడు. అది ఈ రన్ ఫర్ జీసస్లో ప్రధానమైనటువంటి కార్యము, కర్తవ్యము, కార్యక్రమము. అందరికీ శుభవార్తను ప్రకటించాలి. అందరూ క్రైస్తవులు అవ్వాల్సినటువంటి అవకాశం ఉందో లేదో కానీ అందరికీ కూడా ఈ శుభవార్త, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు క్షమిస్తున్నాడు, దేవుడు ఆదరిస్తున్నాడు. ఈ పునరుత్థానం యొక్క సందేశం అదే. మీరందరూ కూడా శాంతితో ఉండాలి, ప్రేమ, ఐక్యతలతో జీవించాలి, మానవ సమాజ అభివృద్ధికి ప్రతి వ్యక్తి కూడా కృషి చేయాలి, దానికి నాంది నా పునరుత్థానం అవుతుందని చెప్తున్నాడు. కాబట్టి మా సోదరులు చెప్పినట్లుగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అనేటువంటిది ఎల్లుండి శనివారం నాడు మేము ఇక్కడి నుంచి ఈ సెయింట్ పాల్స్ కథీడ్రల్ నుంచి ప్రారంభించి పురవీధుల గుండా ఒకే ఒక స్లోగను, రన్ ఫర్ జీసస్, క్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనేటువంటి సందేశాన్ని, మనిషికి శాంతి కావాలి, శ్రేయస్సు కావాలన్న సందేశాన్ని ఇస్తూ ముగింపు సెయింట్ పాల్స్ బసిలికా ఇక్కడ మన సిఎస్ఐ కాంప్లెక్స్లో ముగించడం జరుగుతుంది. అందరికీ ఆహ్వానం, అందరికీ కూడా దీవెనలు, క్రీస్తు ఉత్థాన, శాంతి, సమాధాన దీవెనలు అందిస్తున్నాము. థ్యాంక్ యూ. విజయవాడ మహాపట్టణంలో ఉండే అన్ని డినామినేషన్స్, అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి యేసు కొరకు పరిగెడదామనేటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి ఈ యొక్క సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ అన్ని సంఘాలను క్రోడీకరించి క్రైస్తవులందరము కూడా ఒకే మాట ఒకే బాట అనేటువంటి నినాదంతో
అందరినీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఫాదర్ మౌల ప్రసాదయ్య గారికి, అలాగే తోటి వారికి అందరికీ కూడా నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. బైబిల్ అంటే ప్రత్యక్షపరచడం, దానిలో 5 సత్యాలు ఉన్నాయి. 5 సత్యాలు చారిత్రాత్మకమైనవి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించటం, రెండవదిగా మరణించటం, మూడవదిగా పునరుద్ధానుడిగా తిరిగి లేవటం, నాలుగవదిగా అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళటం, ఐదవదిగా మరలా రావటం. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి సత్యాలు పొందుపరచడం జరిగింది. దానిలో అతి ప్రాముఖ్యమైనది మరణించి తిరిగి లేవటం. ఇది యావత్ మానవాళికి ఒక రక్షణ సూచన, మానవాళికి ఒక విశ్వాసములో స్థిరమైనటువంటి విషయమని చెప్పటానికి, ఆయన కొరకు పరిగెడాలి, ఆయన శిష్యులుగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. క్రైస్తవ సమాజం అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాలు పంచుకుని దీన్ని ఉజ్జీవముగా, ఘనముగా, దేవునికి మహిమకరముగా, మనందరికీ దీవెనకరంగా కొనసాగించడానికి మీరందరూ కూడా ఒకరినొకరు పురుగొల్పుకుని తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. క్రైస్తవ సంఘాలు అన్నిటి తరఫున తెలుగు సమాజానికి గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ రక్షణ కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన ఈ లోకంలో దేవత్వాన్ని మనుషులందరికీ కనబరిచి పవిత్ర లేఖనాలు ఆయన గురించి చెప్పిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చి మానవుల యొక్క ప్రాణ పాప విమోచన క్రయధనం కొరకు తన రక్తాన్ని ప్రభు చిందించాడు. అది రేపు గుడ్ ఫ్రైడేగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రభువు ఇచ్చినటువంటి ఆ రక్షణను మానవులందరికీ కూడా తెలియజేయటానికి శనివారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడనేటువంటి ఆ గొప్ప శుభవార్తను పట్టణ ప్రజలకు, యావత్ ప్రపంచానికి తెలియచేయవలసినటువంటి ఆ భారము ప్రభు మాకు ఇచ్చాడు. కాబట్టి 4వ తారీఖు శనివారము ఉదయము 5:30 గంటలకు RCM సెయింట్ పాల్స్ చర్చ్, స్టెల్లా కాలేజ్ ఈ ప్రాంగణం దగ్గర నుండి ప్రారంభించి రన్ ఫర్ జీసస్ అనేటువంటి పునరుద్ధాన పరుగును మేము చేపడుతున్నాం. ప్రతి సంవత్సరం పట్టణ వీధుల్లో ఎంతోమంది క్రైస్తవ సహోదరి సహోదరులు, అలాగే ప్రభుని ప్రేమించేటువంటి ఆత్మీయులు అనేక మంది మరి పట్టణంలో ప్రభుని గురించి ఎంతగానో సంతోషంగా ప్రభు తిరిగి లేచాడు, దీనికి మనందరం సాక్షులము అని, లోకానికి మరణ భయం ఇక లేదు, మరణం ఓడిపోయింది, నిత్య జీవం అనేది మనుషులకు లభించింది, ఇక మీదట మనందరం జీవిస్తాము, జీవితాన్ని కలిగి ప్రభుతో కూడా సదాకాలం ఉండగలం అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణను ప్రకటిస్తూ మరి ఈ 4వ తారీఖున ఉదయకాలము ఈ పరుగు ఇక్కడి నుండి ప్రారంభమై CSI సెయింట్ పాల్స్ బసిలికా చర్చ్ స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఆ చర్చ్ దగ్గర ఈ పరుగు ముగించబడుతుంది. అక్కడ అనేక మంది మరి సమకూడి మరి రాష్ట్రంలో కొంతమంది నాయకులు కూడా రాబోతున్నారు. వచ్చి ఉద్దేశించి ఆ స్థలములో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముగించేటువంటి స్థలము CSI సెయింట్ పాల్స్ బసిలికా చర్చ్ దగ్గర ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కనుక మీ ద్వారా అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. రండి, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం కూడా కలిసి పట్టణ పురవీధుల్లో ప్రకటిస్తూ పరిగెడదాం, ప్రభు యొక్క మెండైన ఆశీర్వాదాలను పొందుకుందాం. అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. నా పేరు రెవరెండ్ ఎస్ జయకుమార్ బాబు, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి, అట్లాగే గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా విజయవాడ పట్టణంలో మరి అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి మరి మన పట్టణ క్షేమం కోసం కాంక్షిస్తూ, పట్టణం యొక్క అభివృద్ధి కోసం, పట్టణ ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఒక సువార్త సమాధాన సంబంధమైనటువంటి ఈ యొక్క పరుగుని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ శుభ వారములో మరి యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి యొక్క పాప క్షమాపణ కోసం శిలువ మీద మరణించి
ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడనేటువంటి శుభవార్తని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ కుటుంబాలు జరుపుకుంటుండగా దాన్ని పురస్కరించుకొని పట్టణ క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క సమాధాన సంబంధమైనటువంటి పరుగుని విజయవాడ పట్టణంలో అన్ని క్రైస్తవ సంఘాలు కుటుంబాలు కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఇది ఏప్రిల్ 4వ తేదీనండి. ఉదయం తెల్లవారుజామునే 5:30 గంటలకే మరి బెంచ్ సర్కిల్ దగ్గర లేక స్టెల్లా కాలేజ్ ప్రక్కన ఉన్నటువంటి సెయింట్ పాల్స్ చర్చ్, ఆర్సిఎం సెయింట్ పాల్స్ చర్చ్ దగ్గర నుంచి బిషప్ తండ్రులు, పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ క్రైస్తవ పెద్దలందరి యొక్క సమక్షంలో ఇది ప్రారంభించబడి యువకులందరూ కలిసి ఉత్తేజపూర్వకంతో సంతోషంతో ఈ పరుగును కొనసాగించి మరి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ పాల్స్ బెసిలికా దగ్గర ఈ పరుగు ముగించబడటం జరుగుతుంది. పట్టణంలోని కొన్ని పెద్ద సంఘాల వారు వచ్చినటువంటి వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి విజయవాడ పట్టణము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు యువకులందరికీ ఇదే మా ఆహ్వానం. వేలాదిగా తరలిరండి, ఉద్ధానుడైన ప్రభువుని ప్రకటిద్దాం, మన పట్టణం యొక్క క్షేమం కోసం ప్రార్థనలు చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ క్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజశేఖర్ చాట్ల. నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ లీగల్ చైర్మన్. అంతేకాదు టీడీపీ క్రిస్టియన్ సెల్లో కూడా నేను చైర్మన్గా ఉంటున్నాను. మరి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని 4వ తారీఖు మార్నింగ్ 5:30కి సెయింట్ పాల్స్ కథడ్రల్ చర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మరి కొన్ని వేల మంది, సుమారుగా 4-5 వేల మంది విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై, పునర్జన్మల వేరు, పునరుద్ధానం వేరు. మనిషి ఒకసారి మరణించిన తర్వాత వేరొక దేహంతో లేపబడతాడని, వేరొక జీవితం ఉన్నదని ఆయన నిరూపిస్తూ ఈ క్షయమైపోయే దేహాన్ని విడిచిపెట్టి అక్షయ దేహంతో ఆయన లేపబడి సమాధి తలుపులు మూసే ఉన్నాయి. ఆయన బయటకు వచ్చాడు అక్షయ దేహంతో. పునరుద్ధానుడైన క్రీస్తుని మనందరికీ కూడా ఈ లోకం శాశ్వతం కాదని మరొక లోకం యేసుక్రీస్తు ప్రభువారు కొత్త లోకాన్ని మన కోసం తీసుకొస్తున్నారు. ఈ కష్టాలు, శ్రమలు, శోధనలు మనుషులకి ఉండవు. మనం అందరం కూడా అక్షయ దేహంతో లేపబడి నిత్యజీవంలోకి వెళ్ళబోతున్నామని పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తూ విజయవాడ పట్టణం అంతా కదిలి రావాలని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రన్ ఫార్ జీసస్, రన్ ఫార్ జీసస్, రన్ ఫార్ జీసస్.